ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి కథాజరికి అందరికీ స్వాగతం. చిన్న పిల్లలకు బుల్లి కథలు. తెలివైన పిల్లులు. అనగా ఒక ఊరిలో 2 పిల్లులు ఉండేవి. అవి మంచి స్నేహితులు. ఒక మారు తినటానికి ఏమీ దొరక్క చాలా రోజులు బాగా ఆకలిగా తిండి కోసం వెతుక్కుంటూ ఉన్నాయి. దూరంగా ఒక కాకి నోట్లో నుంచి పెద్ద రొట్టె ముక్క జారి క్రింద పడటం నల్లపిల్లి చూసింది. అదో రొట్టె ముక్క అని అరిచింది. తెల్లపిల్లి వెంటనే దూకి వెళ్ళి దాన్ని నోట కరుచుకొని తెచ్చి అక్కడ పెట్టింది. ఆ రొట్టెను 2 పంచుకోవాలనుకున్నాయి. నల్లపిల్లి, నేను ముందు చూసి చెప్పాను కనుక నాకు ఎక్కువ భాగం కావాలి, నాకు చాలా ఆకలిగా ఉంది అంది. తెల్లపిల్లి, నువ్వు చూశావు కానీ వెంటనే నేను దూకి వెళ్ళి తెచ్చాను, నాకు ఆకలిగానే ఉంది కాబట్టి నాకే ఎక్కువ భాగం రావాలి అంది. అలా వాటి మధ్య తగాదా వివాదం పెరిగింది. అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది. ఆ రొట్టె ముక్కను చూసింది. ఎలాగైనా దాన్ని కాజేయాలని మనసులో అనుకుంది. ఎందుకు గొడవ పడుతున్నారు అని కోతి అడిగింది. పిల్లులు జరిగిన విషయం చెప్పాయి. నేను మీకు న్యాయం చేస్తాను అని కోతి చెప్పి ఒక తక్కెడ తెచ్చింది. రొట్టెను 2 ముక్కలు చేసి చెరో తక్కెడ పళ్ళెంలో పెట్టింది. పిల్లులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తలలు ఊపుకుంటూ ఉన్నాయి. అవి మనసులోనే ఒక ప్లాన్ వేసుకున్నాయి. కోతి రొట్టెను 2 భాగాలు చేసింది. ఒక ముక్క కొంచెం పెద్దగా కనిపించింది. వెంటనే నల్లపిల్లి, ఈ ఎక్కువ భాగం నేను తీసి దాచి ఉంచుతాను అని పట్టుకొని తన ప్లేట్లో పెట్టుకుంది. 2వ పళ్ళెంలో ఉన్న రొట్టె పెద్దదిగా తూగింది. దాని నుంచి కొంత తీయాలి అంటూ తెల్లపిల్లి గబుక్కుని వెళ్ళి కొంత రొట్టె భాగం తుంచి తన ప్లేట్లో పెట్టుకుంది. ఇప్పుడు 2వ ప్లేట్లో ముక్క పెద్దదైంది. ఆ పెద్ద ముక్క నుంచి కోతి కొంచెం తుంచేలోగా నల్ల పిల్లి వెళ్ళి కొంచెం తుంచి దూరంగా తన ప్లేట్లో వేసుకుంది. ఇప్పుడు మరో ముక్క పెద్దదిగా కనిపించింది. అయ్యో, ఇప్పుడు ఇది పెద్దదిగా ఉంది అని చెప్పి కోతి తుంచేలోగా తెల్ల పిల్లి వెళ్ళి కొంత తుంచి దూరంగా ఉన్న తన ప్లేట్లో పెట్టేసుకుంది. ఇలా సమానం చేయను కోతి ప్రయత్నిస్తూ ఉండగా పిల్లులు కొంచెం ముక్కలను తీసి తమ ప్లేట్లో పెట్టేసుకున్నాయి. కోతి కంటే ముందే పిల్లులే రొట్టె ముక్కలను తమ ప్లేట్లో పెట్టుకున్నాయి. కోతికి అవకాశమే ఇవ్వలేదు. చివరకు తక్కెడ పళ్ళేలలో 2 చిన్న ముక్కలు మాత్రమే మిగిలాయి. 2 పిల్లులు గబుక్కిన చెరొకటి తీసుకొని నోట్లో వేసేసుకున్నాయి. కోతి పెద్దగా, ఇది మోసం, తగువ తీర్చడానికి వచ్చిన నన్ను మోసగిస్తారా అని అరిచింది. పిల్లులు అప్పటికే తమ ప్లేట్లలో పెట్టుకున్న రొట్టె ముక్కలను హాయిగా తినేశాయి. అప్పుడు కోతి, నేను చేసిన పనికి కూలీ ఇవ్వాలి కదా, ఏమిస్తారు అనగా ఆ పిల్లులు నవ్వుతూ, మా ముత్తాతలను మీ ముత్తాత మోసం చేసినట్లు మమ్మల్ని చేయాలనుకున్నావా? జాగ్రత్త, మాకు అంతా తెలుసు, మా తగాదా మేమే తీర్చుకుంటాం. నిన్నెవరు పిలిచారు? 3వ వారిని మేము రానివ్వం, మేము చదువుకున్న పిల్లులం, ఇక పోయిరా అని చెప్పి నవ్వుకున్నాయి. కోతి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. నీతి: మన తగాదాలలో 3వ వ్యక్తిని చేరనిచ్చి మనం నష్టపోకూడదు. మన సమస్యలను మనమే ప్రశాంతంగా తెలివితో పరిష్కరించుకోవాలి. పూర్వం రాజులు తమ తగాదాలు పరిష్కరించను విదేశీయులను రానివ్వడం వల్లే మనం స్వతంత్రం కోల్పోయాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత. ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.